కామారెడ్డిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి తీసుకున్న చర్యలతో అంత అటెన్షన్ నెలకొంది. కామారెడ్డిలో రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని నోటీసులు ఇవ్వబోతున్నారు అధికారులు. ఇంతలో ఏమనుకున్నారో ఏమో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు వెడల్పు కోసం అడ్డుగా ఉందని భావించిన ఎమ్మెల్యే తన సొంత ఇంటిని కూల్చేస్తున్నారు. అయితే ఇదే మార్గంలో ఇప్పుడు కొత్త సంకటం ఎదురైంది. రోడ్డు వెడల్పు కోసం 2 సినిమా థియేటర్లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నివాసాన్ని కూడా కూల్చాల్సిన పరిస్థితి. దీంతో షబ్బీర్ అలీ ఏం చేస్తారు, థియేటర్ల పరిస్థితి ఏంటి అనే ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. రోడ్ ఎక్కడ దాకా చేయాలి అంతవరకు చేస్తారు. పార్కింగ్ పర్మిషన్ ఫస్ట్ అది నేర్చుకోవాలి. నల్ల పక్కలు కూడా నేను అక్కడి నుండి మిమ్మల్ని అడుగుతారు రోడ్ జరగాలి. కామారెడ్డిలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి తీసుకున్న చర్యలతో అంత అటెన్షన్ నెలకొంది. కామారెడ్డిలో రోడ్డు వెడల్పు కోసం ఎమ్మెల్యే ఇంటి నుంచి పాత బస్టాండ్ వరకు అడ్డుగా ఉన్న వాటిని తొలగించాలని నోటీసులు ఇవ్వబోతున్నారు అధికారులు. ఇంతలో ఏమనుకున్నారో ఏమో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీకాంత్, కామారెడ్డిలో కూల్చివేతలతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్. ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నాడో తాను కామారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఇవాళ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులను పురమాయించారు. అయితే ఇప్పటికే ఎమ్మెల్యే తన సొంత ఇంటిని కూడా రోడ్డు వెడల్పులో భాగంగా తను నిర్మాణాలను తొలగించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఎవరైతే ప్రతిపక్ష లీడర్లు కావచ్చు, ఎంత పెద్ద వారైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, పార్కింగ్ కి ఇబ్బంది కలగకుండా ప్రయాణికులు సులువుగా వెళ్లేందుకు రోడ్డు వెడల్పు పనులు చేస్తున్నారు. ఇందులో భాగంగా షబ్బీర్ అలీ నివాసం కూడా ఉంది. ఇది ఒక రాజకీయ కక్షగా కూడా భావిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీ నివాసాన్ని కూడా ఆ పార్కింగ్ కు అనుగుణంగా ఆ రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా తీసివేయాలని చెప్పేసి అధికారులకు వెంకటరమణారెడ్డి పురమాయించారు. అధికారులతో ఎక్కడైతే రోడ్డు వెడల్పు పనులు ఉన్నాయో ఎవరైతే దానికి ఒప్పుకోలేకపోతున్నారో వాళ్ళని కూడా పూర్తిగా నోటీసులు ఇచ్చి తొలగించాల్సిందేనని చెప్పేసి వెంకటరమణారెడ్డి ఇప్పటికీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. అధికారులు సక్రమంగా పనిచేస్తే తన వీపును అడ్డం పెట్టైనా తాను సపోర్ట్ చేస్తాను, అధికారులు ఎక్కడ ప్రలోభాలకు లొంగకుండా సక్రమంగా పనిచేయాల్సిందిగా ఇప్పటికే సూచించారు. అయితే షబ్బీర్ అలీ ఇంటి నిర్మాణం విషయంలో కూడా అక్కడ ఒక రాజకీయ చర్చగా మారినట్టయితే మనకు తెలుస్తుంది. ఇది ఒక ప్రతీకార చర్యగా అక్కడ రాజకీయంగా భావిస్తున్నట్టు మనకు తెలుస్తోంది. జానకి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్. నేను